జీసస్ క్రైస్ట్ ఇస్ ద కింగ్ ఆఫ్ కింగ్. హోసన్నా అన్న మాటతో ప్రారంభిస్తున్నారు, ఊరేగింపు జరుగుతుంది. హోసన్నా అన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్ సేవ్ అస్ నౌ, దేవా ఇప్పుడే మమ్మల్ని రక్షించని ప్రార్థన చేస్తున్నాం. మట్టలతో మతులు కటారాలు ఏం పట్టుకెళ్ళారు మట్టలు. అప్పుడు ఖర్జూరాలు అంజూరాలు ఉన్నాయి కాబట్టి మోసుకెళ్ళారు. మన వాళ్ళందరూ ఏ చెట్లు నరికెళ్తున్నారు. ఏదో చెట్లను మొత్తం ఏ చెట్టు తాటి చెట్టు ఏదైనా కానివ్వండి, ఏ చెట్టు మామిడి చెట్టు తాటి చెట్టు గురించి కాదు ఇక్కడ. ఆ గాడిద కూడా ఇంపార్టెంట్ కాదు. కొన్నిసార్లు ప్రసంగికులు ఈశ్వరం వదిలేసి గాడిద మీద ప్రసంగం చేస్తారు. ఒకసారి కొల్లెట్ జాన్ గారు అన్న భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఎదుర్కొన్న వాడికి కనపడుతుంది అవసరం. భుజం మీద యేసు ప్రభు ఉన్నాడు. ఆయన అన్నాడు, ఆయన ఏమండి మీ వెనకాల ఎవరో మీ వీపు మీద కూర్చున్నట్టున్నారు, మీకు తెలియట్లేదంటే, మరి నాకు తెలియట్లేదు నీకు తెలుస్తున్నాను. ఆయనే యేసు ప్రభు అన్నాడు. నేను ఆయన సువార్తను మోసుకెళ్ళే గాడిదని, సువార్తను మోసుకెళ్ళే గాడిద. యేసు ప్రభు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే, ఏ గాడిదలు కావాలంటే సువార్త గాడిదలు. ఈ గాబ్రియల్ గారు కూడా సువార్త గాడిదే. అపార్థం చేసుకోవద్దు, మోసుకెళ్ళే డ్యూటీ అప్పగించారు. భాగ్యము మహాభాగ్యం. దేన్ని బట్టి ఆధిక్యత వచ్చింది గాడిద కంటే. గాడిద స్పెషల్ క్వాలిటీస్ ఏం లేదు. గాడిద మీద ఉన్న ప్రభు జయప్రవేశం వెళ్ళిపోయింది, అయిపోయింది అనుకోండి. తెల్లరగట్ల మళ్ళీ మరుసటి రోజునే అదే గాడిద యెరూషలేము వీధుల్లో అరుచుకుంటూ తిరిగింది. నిన్న తిరిగినప్పుడు మాటలు వేసారు, అన్నీ చేశారు, పాటలు పాడారు. నాకు సన్మానం బాగా జరుగుతుంది. దుడ్డుకారు వేసుకుని తయారై ఒక దెబ్బ కొడుతుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏ గాడిద? యేసుప్రభుని మోసం గాడిద. మరి తెల్లారి దానికి బాడి దెబ్బ కన్ను దెబ్బలు ఎందుకు తగినంటే అక్కడ యేసుప్రభు లేడు. నాకేదో సన్మానం చేసేస్తారు. నిన్న వచ్చినప్పుడు బాగా చేస్తుంది కదా, అందరూ కొత్త కోటలు పట్టుకొచ్చి పరిచేసారు, నేల మీద నడవలేదు. ఈరోజు కూడా అలా ఉంటుంది అనుకుంటే వెళ్తే మక్కిలు జారగొట్టేస్తారు. పోతాడు. యేసు ప్రభు ఉంటేనే నేను. శిష్యుల్లో చెప్పాడు, ఎదురుకున్న ఊరాలండి, గాడిద ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్కి తోలుకురండి. ఎవడన్నా అడిగాడానికి ప్రభువు కావాలని చెప్పండి, ఆడి దొరికిన. అలాగే వాళ్ళు ఇద్దరు వెళ్ళి తోలుకుంటూ వస్తున్నాను. ఎందుకు ఇస్తున్నారంటే ఇది ప్రభువుకు కావాలి. మరో మాట చెప్పటానికి వీళ్ళు. గాడిద విలువ లేని జంతువు. గాడిదకి విలువ లేదు, వెళ్ళలేదు కూడా. ఆ గాడిదని నేను సెలెక్ట్ చేసుకున్నాను. గాడిద ఇంకోసారి చూస్తే న్యాయాధిపతులు బిలామని దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కనపడతాయి. ఇప్పుడు వండర్స్, ప్రపంచంలో వండర్స్ అని చెప్పండి. ఏ వండర్ అంటే గాడిద నోరు ఇప్పి మనుషులు మాట్లాడిన మాటలు. బైబిల్ చదివితే తెలుస్తుంది. వండరస్ థింగ్ ఏంటంటే గాడిదే మానవ స్వరంతో మాట్లాడింది. అటువంటి గాడిదని యేసు ప్రభు కూడా ఇక్కడ వాడు